రైతన్నలకు నమస్కారం. నేను మీ నవీన్, తెలుగు వ్యవసాయదారుని. అన్నలారా, మిర్చి తోటకు సంబంధించి ఇంకో అప్డేట్ ఇది. మొన్న లాస్ట్ టైం బొబ్బర తెగులు వచ్చి నా తోట కొద్దిగా దెబ్బతిన్నింది. దానికోసం అని చెప్పి మన తెలుగు వ్యవసాయ ఛానల్లో చాలామంది ఎక్స్పీరియన్స్ ఉన్న అన్నల దగ్గర ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నాను. దీనికి సంబంధించి కొత్త విషయాలు తెలిసాయి. ఆ కొత్త విషయాలను నేను మీకు కూడా షేర్ చేసుకోవాలనుకుంటున్నా. దీంట్లో ముఖ్యంగా మనకు వేరుకుళ్ళు గురించి అన్న వాళ్ళు ఐడియాలు ఇచ్చారు. ద సేమ్ టైం మనకు వచ్చే పెస్టిసైడ్స్ ఉంటాయి కదా, లైక్ ఆకులు కత్తిరించే పురుగు కానీ, మనకు పైన దాన్ని ఏమంటారు, దోమ లాంటి తెగుళ్ళు కానీ, వేరుకుళ్ళు కానీ, అలాగే ఇంకా చాలా రకాలమైన క్రిమికీటకాలు ఏవైతే మందులకు కూడా లొంగవో, ఏవైతే భూమి లోపల ఉండి మన మొక్కలకు హాని చేస్తావో, ఏపుగా మరిగిన మొక్కలన్నీ కూడా దాని క్రిమికీటకాల బారిన పడేవి ఎప్పుడైతే నష్టపోతుంటాయో, దాని నుంచి మనం పంటను రక్షించుకోవడానికి రైతన్నుల ద్వారా చాలా మంచి సలహాలు పొందాను. దాని రిజల్ట్ కూడా చూపిస్తాను మీకు. ఇది మొదట మొక్క, తర్వాత దానికి సంబంధించి ఏ మెడిసిన్ వాడానో, దానివల్ల రిజల్ట్ ఏమొచ్చింది, ఇది మీకు చూపిస్తున్న మొక్కలు చూడండి. ఇలా ఉన్న మొక్కలు. ఈ వీడియో మళ్ళీ కంటిన్యూ చేస్తాను చూడండి. ఒక స్ప్రేలు కొట్టిన వారం తర్వాత ఇదే వీడియోని కంటిన్యూ ఉంటుంది. ఒక వారం తర్వాత మళ్ళీ అప్డేట్ ఇస్తాను దీనికి సంబంధించింది. ఇదే వీడియోలో కంటిన్యూటీ పెడతాను. మొక్క బొబ్బర నుంచి రికవరీ అయ్యాక దాన్ని ఎలా డెవలప్ చేసుకోవాలి, దాంతో నుంచి ఎట్లా కవర్ చేసుకోవాలనేది మీకు ఇప్పుడు నేను దఫాలుగా తీసిన ఇదే వీడియోలో మీకు దానికి సంబంధించిన అప్డేట్ ఇస్తాను. చూడండి. చూసారా రైతన్నలారా, అది వాడిన తర్వాత ఇదే ప్లాంట్లో మీకు ఒక 12 రోజుల ముందు తీసిన వీడియో, ఇంతకుముందు చూపించిన మొక్కలు, అవే మొక్కలు నేను వాడిన తర్వాత, కొన్ని అన్నయ్య వాళ్ళ ఐడియాల ప్రకారం వాడిన తర్వాత ఆ మొక్కల్లో రిజల్ట్ చూడండి. చూస్తున్నారుగా మొక్కలు ఎంత మంచిగా ఏపుగా 10-15 రోజుల్లోనే ఇంత మంచి రిజల్ట్. దీనికి కారణమైన మందులు ఏవి ఉన్నాయి? దీనికి మందులు కాదు, న్యాచురల్గా మనం మొక్కని ఎలా డెవలప్ చేసుకోవచ్చు అందరికీ తెలిసిన విషయమే. నేను దఫాలుగా చెప్పేది. దాంతోపాటు ఏది వాడితే మన మొక్క సూపర్గా ఎదుగుతుందో మీకు చూపిస్తున్నాను. ఇవి మీకు ఏది ఎంత డోసులో వాడాలో కూడా చెప్తాను. దానివల్ల మీరు లాభ పొందడం కానీ నష్ట పొందడం అనేది ఉండదు. ఈ యొక్క నా కృషిని మీరు అభినందిస్తారనుకుంటున్నాను. అలాగే ఏది వాడానో కూడా మీకు ఇప్పుడే నేను చూపిస్తాను. ఒక్క నిమిషం. ఏ మెడిసిన్ వాడాను, దానివల్ల లాభాలు ఏంటివి కూడా మీకు చెప్తాను. ఒక్క నిమిషం చూడండి అన్నలారా. అన్నిటికంటే ఇంపార్టెంట్, ప్రతి మొక్కలో మనకు అవసరం పడేది. నేను ఏ బ్రాండ్ని ప్రమోట్ చేయట్లేదు, కానీ నాకు ఉపయోగపడ్డది మాత్రం ఈ కాత్యాయని వారి బ్రాండ్స్ నాకు చాలా మంచిగా ఉన్నాయి. సో వాళ్ళకి సంబంధించినంత వరకు నేను చూపిస్తున్నాను. దాంట్లో హ్యూమిక్ యాసిడ్ ప్లస్ ఫల్విక్ యాసిడ్ అనేది అయితే ఉందో, హ్యూమిక్ యాసిడ్, ఫల్విక్ యాసిడ్ రెండింటి వల్ల మొక్క వేరు వ్యవస్థ గట్టిపడమే కాకుండా మొక్కలో రెసిస్టెన్స్ పవర్ కూడా పెరుగుతుంది. అంటే వ్యాధి నిరోధక శక్తి కూడా పెరుగుతుంది. కొన్ని రకాల వ్యాధులను అది తట్టుకోగలుగుతుంది. సో అదొక్కటి ఇస్తేనే సరిపోతుందే అంటే చూడండి, దానికి 999 కలపడం వల్ల పోషకత్వం పెరిగి మొక్క, మీకు చూపించాను కదా ఇంతకుముందు, అలా ఉన్న మొక్క ఇలా తయారవుతుంది. దాంతోపాటు ఇవి రెండు మొక్క వేరు వ్యవస్థ బలపడడానికి, మొక్కలు అభివృద్ధి రావడానికి, దీంతోపాటు మనం కొద్దిగా బోరాన్ ఇచ్చుకుంటే చాలా బాగుంటుంది. బోరాన్ ఇస్తే ఇంకా దాన్ని ఏమంటారు, చాలా మంచి ఎదుగుదల కూడా ఉంటుంది. దాంతోపాటు ఇప్పుడు మీకు చూపించబోయేది మోస్ట్ పవర్ఫుల్ ఫంగిసైడ్ అండి. ఇన్సెక్టిసైడ్, బయో ఫంగిసైడ్ ఇవి అంటారు. ఇది కూడా కాత్యాయని వాళ్ళదే. చూడండి ఒకసారి. మెటాపవర్ మెటరైజిమ్ అనిస్ పోలైన్. నాకు కొద్దిగా ఇంగ్లీష్ వీక్, ఏమనుకోవద్దు. అంటే నేను మెటాపవర్ అని చెప్పి అడిగి తెలుసుకున్నాను. చాలామంది అన్నాల నుంచి తెలుసుకున్న ఇన్ఫర్మేషన్, వాళ్ళు ఇచ్చిన ఐడియా ఏంటంటే, దీనివల్ల మెయిన్గా యూజ్ అయ్యేది వేరుకుళ్ళు తెగులు ఒకటి, మరియు దీన్ని ఏమంటారు,
భూమి లోపల ఉన్న పురుగులు కావచ్చు, మొక్కలపైన ఉన్న ఏవన్నా పురుగులు వాడిన పురుగులు కావచ్చు, ఇలాంటి పురుగులు క్రిములు అన్నీ ఇది ఎలా చనిపోవడానికి చాలా యూజ్ అవుతుంది. ఇది ఎలా అంటే ఇది ఒక ఫంగసైడ్గా డెవలప్ అయి ఉండి ఇది ఏం చేస్తుందంటే ఏదైతే పురుగు మన మొక్క మీద వస్తుంది కదా, ఆ పురుగుని ఇది ఆ ఫంగస్ ఉంటుంది కదా, దాని మీద అటాక్ చేసుకొని దాన్ని దానిపైన దానికి అల్లనేయలేకుండా, దాన్ని తిననీయలేకుండా, దానికి ఎట్లాంటి అంటే దాని లోపల అరిగే శక్తిని కానీ, దాని యొక్క బాడీ పనిచేసే శక్తిని కానీ చేయకుండా ఫంగస్ అనేది ఒక కవచంలా, అదే మనం చూస్తుంటాం కదా బ్రెడ్ మీద ఫంగస్ అయినప్పుడు బ్రెడ్ తినలేకుండా బ్రెడ్ అంతా పచ్చి అవుతుంది కదా, అట్లా ఇది ఓన్లీ పురుగులకు మాత్రమే పనిచేస్తుంది. అట్లా మనుషులకు ఇబ్బంది అంటే మనుషులకు ఎలాంటి ఇబ్బంది లేదు, అన్నిటికీ మంచిగానే పనిచేస్తుంది. కానీ క్రిమి కీటకాలకు మాత్రమే ఒక ఫంగస్గా పనిచేస్తుంటుంది. దీనివల్ల మనం మందుల ఖర్చు తక్కువ అవుతుంది, ఇది ఖర్చు కూడా చాలా తక్కువని నేను చెప్పకూడదు, బ్రాండ్ ప్రమోషన్ అనుకుంటారు కానీ రీజనబుల్గానే పడుతుంది. నేను ఎవరికి బ్రాండ్ ప్రమోషన్ కాదు, ప్రస్తుతానికి అయితే అన్నీ ఫ్రీగానే చేస్తున్నాను. సో నా రైతు సోదరులకు మనం ఏందనగా ఈ 3 కాంబినేషన్ విత్ బోరాన్ వాడండి, మీరు చాలా మంచి రిజల్ట్ చూస్తారు. చూశాక అన్నలారా మీరు ఎక్కడి నుంచి ఉన్నారు, ఏ విలేజ్ నుంచి ఉన్నారు చూస్తుంది కొద్దిగా కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనివల్ల నా ఛానల్ బూస్ట్ అవుతుంది. మీకు ఇంకా నేను ఇలాంటి మీకు పనికొచ్చేది మన రైతులకు, మిర్చి రైతులకు పనికొచ్చేటివి నేను డెఫినెట్గా మీకు అప్డేట్ ఇస్తాను. ధన్యవాదాలు రైతు సోదరులారా. ఇట్లు మీ నవీన్, తెలుగు వ్యవసాయం. నేను బాగుంటాను, మిమ్మల్ని మంచిగా ఉండేలా చూసుకుంటాను. తక్కువ ఖర్చులో వ్యవసాయం చేద్దాం. థ్యాంక్ యూ.